అందరిలో ఒకరిలా కాకుండా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించాలని భావించింది ఆ యువతి. యోగా ద్వారా తాను అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తూ జాతీయ అంతర్జాతీయ పోటీల్లో ఎన్నో పతకాలు అవార్డులు సాధించింది బెజవాడకు చెందిన శిరీష. అంతేకాదు తాను నేర్చుకున్న విద్యను వందలాది మందికి ఉచితంగా శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు పొందుతోంది. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యమంటోంది. యోగాపై ఉన్న మక్కువతో చిన్ననాటి నుంచే కఠోర సాధన చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు అవార్డులు ప్రశంసా పత్రాలు అందుకుంది ఈ యువతి. ఎక్కడ పోటీలు జరిగినా పతకంతో తిరిగి రావాల్సిందే అన్నట్లుగా రాటు తేలింది. కఠోర శ్రమ, నిబద్ధత, ఆత్మవిశ్వాసముంటే ఏదైనా సాధించవచ్చని చెబుతోంది ఈ యువతి. అంతేకాదు తాను నేర్చుకున్న విద్యను మరికొందరికి నేర్పించాలని ఓ సంస్థను ఏర్పాటు చేసి ఉచితంగా యోగా శిక్షణ ఇస్తోంది ఈ యువతి. శరీరాన్ని రబ్బరు బొమ్మలా ఉంచుతున్న ఈ యువతి పేరు శిరీష. విజయవాడలోని భవనీపురం స్వస్థలం. చిన్నతనంలో చదువుతో పాటు యోగాలోనూ చురుగ్గా ఉండటంతో తల్లిదండ్రులు, గురువులు ఆ దిశగా ప్రోత్సహించారు. డిగ్రీ చదివే రోజుల్లో తండ్రి సుబ్బారావు ప్రోత్సాహంతో యోగా సాధన వైపు అడుగులు వేసింది. కఠోర సాధన చేస్తూ శరీరాన్ని, మనసును లగ్నం చేసి ఎన్నో ఆసనాలు వేస్తూ అవార్డులు, ప్రశంసా పత్రాలు సాధించింది. యోగాలో ఎంఎస్సీ, ఎంఫిల్ పూర్తి చేసిన శిరీష యోగాసనాలపై పూర్తి పట్టు సాధించింది. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ చూపి ఎన్నో పతకాలు సొంతం చేసుకుంది. 2018లో పంజాబ్లో నిర్వహించిన జాతీయ స్థాయి యోగాసన ఛాంపియన్షిప్ లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ధర్మస్థలలో జరిగిన అంతర్జాతీయ యోగా ఫెస్ట్ లో 4వ స్థానంలో నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది. తండ్రి ప్రోత్సాహంతో యోగాలోకి అడుగేడిన శిరీష జాతీయ స్థాయి పోటీల్లో 3 స్వర్ణాలు, 2 కాంస్యం, 3 రజత పతకాలు కైవసం చేసుకోవడంతో పాటు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. అంతర్జాతీయ స్థాయిలో 2023 థాయిలాండ్లో జరిగిన యోగా పోటీల్లో పసిటి పతకం సొంతం చేసుకున్నానని చెబుతోంది శిరీష. నేను ఈ యోగాలోకి రావడానికి నాకు ముందుగా తోడ్పడింది మా నాన్నగారండి. ఆ తర్వాత నాకు సత్యనారాయణ రాజు గారు, అదేవిధంగా సీతారామయ్య గారు అనే గురువులు ఉచితంగా యోగ శిక్షణ ఇచ్చి నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టడానికి ప్రోత్సహించారండి. ఆ తర్వాత ఇప్పుడు నేను అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి మలిశెట్టి అంకమరావు గారు కూడా నన్ను ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి నేను ఈ స్థాయిలో మెడల్ సాధించడానికి సర్వదా కృషి చేశారు, నన్ను ప్రోత్సహించారు. నాకు సింగపూర్లో 2 గోల్డ్ మెడల్స్, థాయిలాండ్లో 1 గోల్డ్ మెడల్, అదేవిధంగా శ్రీలంకలో 3 గోల్డ్ మెడల్స్ అండ్ ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్ రావడం జరిగింది. సెకండ్ ఏషియన్ ఛాంపియన్షిప్ లో పోటీల్లో అంటే మనకి మొదటగా జరిగినటువంటి ట్రయల్స్ లో నేషనల్స్ లో ఆల్రెడీ మెడల్స్ సాధించిన వాళ్ళని తీసుకోవడం జరిగింది. నేను నేషనల్స్ లో దాదాపుగా 2 గోల్డ్ మెడల్స్ ని, 2 సిల్వర్ మెడల్స్ ని, 3 బ్రాంజ్ మెడల్స్ ని సాధించడం జరిగింది. అందుకు గాను నేను ఆ ట్రయల్స్ కూడా నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. 2024లో శ్రీలంకలో జరిగిన యోగా పోటీల్లో 3 స్వర్ణాలతో పాటు ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకుంది ఈ యువతి. ఈ ఏడాది సింగపూర్లో 2 పసిడి పతకాలు సాధించడంతో పాటు అక్కడ టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించింది. అంతేకాదు యోగాసన భారత్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే సెకండ్ ఏషియన్ ఛాంపియన్షిప్ కు సైతం ఎన్నికయ్యింది.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో శిక్షణ పొందడం జరిగింది. వాళ్ళే ఉచితంగా శిక్షణ ఇచ్చారు. మాకు మంచి మంచి ఫెసిలిటీస్, మంచి ఆహారము అన్ని ఇచ్చి అక్కడ శిక్షణ ఇచ్చిన తదుపరి నేను సెకండ్ ఏషియన్ ఛాంపియన్షిప్ లో పాల్గొని బంగారు పతకాన్ని సాధించాను. అప్పట్లో యోగా అంటే ఎవరికి కూడా సరైన అవగాహన లేదు. శిక్షణ ఉంటుందా, ఒక సర్టిఫికేట్ ఉంటుందా అని కూడా ఆశ్చర్యపోయేవారు. కానీ ఇప్పట్లో చూసుకున్నట్లయితే ఆఫ్టర్ యోగా డే అని ఒకటి నిర్ణయించిన తర్వాత యోగా ప్రజల్లోకి చాలా ఇన్డెప్త్ గా, మన భారతదేశంలో పుట్టిన మన యోగా ప్రపంచవ్యాప్తంగా రాణిస్తుంది. కానీ మన దగ్గర చాలా మంది దాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. కానీ ఈ యోగా డే పుణ్యమాని ప్రతి ఒక్కరూ యోగా మీద మంచి అవగాహన కల్పించుకుంటున్నారు. వారు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. యోగాంధ్ర ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించడం ద్వారా ప్రతి ఒక్కరూ ఇంటింటికి యోగా సాధన చేస్తున్నారు. అది చాలా ఆనందదాయకం సార్. ఢిల్లీలో జరిగిన సెకండ్ ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీల్లో దేశం తరపున బంగారు పతకం సాధించానని చెబుతోంది శిరీష. ఈ ఏడాది సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఉమెన్ అచీవర్ అవార్డుతో పాటు ప్రముఖుల నుంచి మరెన్నో అవార్డులు అందుకుంది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో పూలే నేషనల్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని వివరించింది. అలాగే ఈమె దగ్గర తర్ఫీదు పొందుతున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తూ శభాష్ అనిపిస్తున్నారు. నేర్పించిన గురువులు నాకు ఉచితంగా నేర్పించారు. అది కూడా చాలా తక్కువ సమయమే నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను జాబ్ పర్పస్ లో వేరే చోటకు వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ సాధన చేసేటప్పుడు నేను కుర్చీలు, గోడలు సపోర్ట్ తీసుకుంటూ కింద పడుతూ పైకి లేస్తూ చాలా కష్టతరమైన ఆసనాలు చేయాలని ఉండేది. ఇబ్బంది పడుతూ సెల్ఫ్ ప్రాక్టీస్ చేసేదాన్ని. ఈ కష్టాన్ని అంతటినీ చూసిన నేను ఆసనాన్ని ఎంత కష్టపడి నేర్చుకున్నానో దానిని సులువుగా నేర్పించడం ఎలా అని నా మీద నేనే ప్రయోగాలు చేసుకుని ఆ తర్వాత కొంతమంది లేని విద్యార్థులను తీసుకొని శిక్షణని నేను మిగిలిన పిల్లలకు కూడా ఇవ్వాలని అనుకున్నాను. వాళ్ళ యొక్క డెడికేషన్, వాళ్ళ డిసిప్లిన్, ఆ క్రమశిక్షణ నాకు నచ్చి వారందరికీ కూడా ఉచితంగా నేర్పించడం జరిగింది సార్ శిరీష యోగా అకాడమీ ద్వారా. వారందరూ ఇప్పుడు జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారయ్యారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. యోగా వల్ల తాము మానసికంగా, శారీరకంగా ఎన్నో ప్రయోజనాలను పొందుతున్నామని చెబుతున్నారు శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు. శిరీష శిక్షణలో ఎంతో మంది పిల్లలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటుతున్నారు. ఆమె అందించిన ప్రోత్సాహమే తమ విజయాలకు కారణమని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. నవోదయ స్కూల్ చదువుతున్నాను. అప్పటి నుంచి నాకు సెకండ్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి మేడం వారు యోగాసనాలు చేపిస్తుంటే సీనియర్స్తో చూసి నాకు ఆసక్తి కలిగి నేనే చేశాను సార్. వెళ్ళి మేడం ఇంటర్నేషనల్ ప్లేయర్, యోగాసనాలు కూడా అడ్వాన్స్ పోస్టర్స్ అవి చేపిస్తారు. యోగా కాంపిటీషన్స్కి వాటందరికీ చాలా మంది పిల్లలకి ఫ్రీగా నేర్పిస్తారు సార్. నేను కూడా అలాగే నేర్చుకున్నాను. నేను నా 7వ తరగతి నుంచి యోగా చేయడం అనేది మొదలుపెట్టాను సార్. మా సీనియర్స్ చేస్తూ ఉండటం వల్ల నాకు యోగా అనేది ఆసక్తి కలిగింది సార్. మార్నింగ్ 4 నుంచి డైలీ 7 వరకు యోగాసనాలు అనేది మాకు మేడం డైలీ ప్రాక్టీస్ చేపించడం అనేది జరిగింది సార్. నేను 5 నేషనల్స్ ఆడడం జరిగింది సార్. శిరీష మా అమ్మగారు. నేను ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే మా అమ్మగారు చెప్పినది చేస్తూ నేను యోగా నేర్చుకుంటున్నాను. యోగా నేర్చుకోవడం వల్ల నేను ఇప్పుడు చాలా యాక్టివ్గా, ఆరోగ్యంగా ఉన్నాను. శిరీష పట్టుదల, ప్రతిభను గుర్తించిన పలు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. వందల సంఖ్యలో విద్యార్థులకు యోగా పాఠాలు నేర్పించి జాతీయ స్థాయిలో పతకాలు తీసుకొచ్చేలా ప్రోత్సహిస్తోంది. యోగాను కేవలం ఒక ఎక్సర్సైజ్ గానే కాకుండా ఒక జీవన విధానంగా భావించి సాధన చేస్తున్న శిరీష ప్రయత్నం ఎందరికో అభినందనదాయకం. ఆవిడ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పథకాలు సాధించడం కాకుండా తను నేర్చుకున్న విద్యను 10 మందికి అందించేందుకు సాయశక్తిలా కృషి చేస్తున్నారు. ఆవిడ మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకున్నాం. కెమెరామెన్ కోటేశ్వరరావుతో సూర్య, ఈటీవీ, విజయవాడ.